కేరళ వైనాడ్లో కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చురల్మల పట్టణంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి 1 గంటకు భారీ కొండ విరిగిపడి వందల మంది గల్లంతైంది. అధికారులు అలర్ట్ అయి సహాయక చర్యలు చేపట్టేలోపే మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వరద నీరుకు తోడు బురద తోడై ఇళ్లను ముంచెత్తింది. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చుర్ముల పట్టణం సగం వరకు తుడిచిపెట్టుకుపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరారు. 2 MiG-17 హెలికాప్టర్లు ఘటనా స్థలానికి రప్పించే ప్రయత్నం చేశారు. చురుల్మల పట్టణంలో అర్ధరాత్రి 1 గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. చాలా మంది ఆచూకీ తెలియ రావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ స్కూల్ కూడా పూర్తిగా నీట మునిగింది. आगे रोप आगे लेके गया അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയയില് പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് आगे रोप आगे लेके गया ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్తో మాట్లాడారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు మోడీ. గాయపడ్డ వారికి 50,000 ఇస్తామని తెలిపారు. आगे रोप आगे लेके गया